హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బ్యాలని ముందర పెట్టుకుని మళ్ళీ రచ చేస్తున్నాను అనుకుంటురా? లేదు అలాంటి అయితే ఏం చేస్తలేను. చాలా రోజుల తర్వాత 1 month చుట్టి తీసుకొని మా ఊరికి పోతున్నాం. ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి నాకు మా పిల్లలకి ఫుల్ హ్యాపీగా ఉంది. మా ఆయన కూడా అనుకోండి సేమ్ ఫీలింగ్. ఆయన కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. 1 week ముందే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే ఆయన ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇక నా పిల్లలవి లగేజ్ ప్యాక్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది నాకైతే. ఇక మధ్యాహ్నం ఇక్కడ నుంచి ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుండి. సో ఇక తొందరగా ఇక నావి మా పిల్లలు టక మొత్తం సెట్ చేసేయాలి. ఇక దబ్బన సెట్ చేసిన అనుకోండి. ఇక రేపు స్నాక్స్ అని అది ఇది కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి రేపు మార్నింగే. సరే ఇక 6 months తర్వాత మా ఇంటికి వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది ట్రావెల్ వ్లాగ్. ఇక మహానమ్మని చూడండి, బట్టలన్నీ తీసి పక్క పెట్టేసుకుందామని చెప్పేసి నాకు కొత్త డ్రెస్ వేసి దాకా పట్టుబట్టింది. ఏది కొత్తగా అనిపిస్తే అదే, అమ్మైనా సరే మహానమ్మైనా సరే ఏది కొత్త డ్రెస్ ఉంటే అది ఖచ్చితంగా వేసుకోవాలి. మళ్ళీ మా స్మైలమ్మ ఎక్కడుంది, హనమ్మ ఎక్కడుంది అని మీరు అంటారు, నాకు తెలుసు. మా హనమ్మ నాతోనే ఉంది, ఎట్లా వేస్తుంది చూడండి, లబ్బర్ బ్యాండ్ మొత్తం వేసుకుంటుంది. మా స్మైలమ్మకేమో ఫుల్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఇక ఆట నైట్ 11 అయినా సరే ఆడుతూనే ఉంటుంది పిల్లలు. స్మైలమ్మకి దగ్గర ఉన్నారు పిల్లలు ఇక్కడ. అట్లా ఎందుకు వేసుకుంటున్నావు? వేసుకోవద్దు అట్లా. ఇక్కడ పెట్టేసి ఇంట్లో పెట్టు తల్లి, పెట్టు పెట్టు. మనం బొయ్యి పోతున్నాం కదా, బొయ్యి పోయినప్పుడు వేసుకుందాం మనం. గుడ్ గర్ల్, పెట్టు మొత్తం పెట్టేసి. గుడ్ గర్ల్ హనమ్మ, పెట్టేసి. ఆయనకి ఇట్లాంటి బాక్సెస్ తీసుకురమ్మని చెప్పిన. అంటే నాకు అన్ని ఎదురుగా కనిపించాలి. ఎక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ క్లిప్స్ ఉన్నాయి, ఎక్కడ మేకప్ ఐటమ్స్ ఉన్నాయి, ఇట్లా చూడంగానే కనిపించాలా. మళ్ళీ ఇంకా అట్లా సెట్ చేసుకున్నాన్ని ఇప్పుడు మళ్ళీ మొత్తం తీసి బ్యాగ్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్ని డ్రెస్సెస్ తీసుకువెళ్ళాలా లేకుంటే కొన్ని తీసుకువెళ్ళాలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంకేమనిపిస్తుంది, అన్ని పెట్టుకోవడమే బెస్ట్ అని చెప్పేసి నేను ఏవే వేసుకుంటున్నావు అన్ని బట్టలు పెట్టేసుకుని పోతా. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని వేసుకుంటున్నా తెలియదు, కానీ లగేజ్ మాత్రం ఫుల్ అయిపోతుంది. ఇక లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది నిన్న నైట్. ఈరోజు కొంచెం కూరగాయలు ఆలుగడ్డలు ఉంటే మొత్తం ఈరోజు అన్ని క్లీన్ చేసేసినాం. కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసినాం. కొంచెం చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ వెళ్ళేసి వచ్చినాం. బయట ఎండలు అయితే మామూలు కొడతలేవు. పిల్లలతో వెళ్ళేసరికి సుక్కలు కనిపించిన ఎండలు. ఇక వెళ్ళేటప్పుడు అన్ని పెట్టేసుకున్నా లేదా అని ఒకసారి అనుకుంటా. అన్ని పెట్టేసుకున్నా అని సగం దూరం పోయినాక అయ్యో మర్చిపోయినా అని చెప్పి గుర్తుకొస్తుంది కొన్ని. మా ఇంటికి వెళ్ళడానికి ఉజ్జయిన్ నుండి ట్రైన్ ఉంది మాకు. అయితే ఒక రోజు ముందే ఉజ్జయిన్కి వెళ్ళి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అనుకోకుండా ఒక రోజు ముందే వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని దేవుని దర్శనం చేసుకొని నైట్ అక్కడనే ఉండేసి మార్నింగే 5కి స్టార్ట్ అయినాం. పాప మా పిల్లలకి నిద్ర డిస్టర్బ్ అయింది, లేపితే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక ఎట్లనో అట్లా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయినా. ఇక రెడీ అవ్వడం అంటే ఖాళీ పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసిన అంతే, బ్రష్ కూడా వేసుకోలేం. మేము ఏ ట్రైన్ ఎక్కగానే లగేజ్ సెట్ చేసి పడుకున్నాం. మేము 3 seats బుక్ చేసుకున్నాం. అన్ని కిందనే వచ్చినాయి మాకైతే. నాది స్మైలమ్మ సీట్ పక్కనే ఉంది, మా ఆయనదే కొంచెం సైడ్కి ఉంది అంతే. ట్రైన్ ఎక్కిన తర్వాత 6 నుండి ఒక 10 వరకు పడుకున్నాం మార్నింగ్. ఇక మా ఆయన ఏ టిఫిన్ వస్తే టిఫిన్ తీసుకుండు. ఇడ్లీ, వడ, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా శనగలు కూడా వచ్చినాయి, అవి కూడా తీసుకున్నాం. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు టైం పాస్ కి ప్యాలలు కూడా ఫ్రై చేసుకొని తీసుకొచ్చి. ప్యాలలు అయితే ఫుల్ నచ్చినాయి. నేను నా పిల్లలు అయితే ఫుల్ తిన్నాం. ఒక రోజు మొత్తం ట్రైన్ లోనే ఉండాలి మేము. నైట్ రైస్ తీసుకున్నాం ట్రైన్ లోనే. ఇంట్లో ఒక్క కర్రీ నచ్చలేదు నాకైతే. రైస్ కూడా మొత్తం దొడ్డుగా ఉన్నాయి. అవి ఆయన నాకు ట్రైన్ లో వచ్చిన ఫుడ్ ఏది నచ్చలేదు. చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంటుంది, కానీ తింటే మాత్రం అసలు టేస్టే ఉండయి. ఇంకో కాఫీ అయితే మా ఊరు వచ్చేస్తుంది. ఇక స్మైల్ మా హనమ్మ క్యూట్గా పడుకుంది, ఇంకా లేవలేదు హనీ. హనీ హనీ హనమ్మ ఏగో ఇల్లు వచ్చి తెలియవు హనీ. మా హనమ్మది లేచే టైమే కాదు అసలు. 10:30 కావాలా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మార్నింగ్ 6 అవుతుంది. 10:30కి లేచే బేబీ 6కి లేవమంటే ఇక్కడికి వెళ్ళేస్తుంది అసలు. ఎవరి హనమ్మలో హనీ ఇంకొక 1/2 hour అయితే మా ఊరు వచ్చేస్తుంది. ఇక లగేజ్ అంతా తీసి డోర్ దగ్గర పెట్టేసినాం. పొద్దుగల వ్యూ అయితే మస్తు ఉంది కదా. ఒకరోజు మొత్తం ట్రైన్లో ఉండేసరికి ఫుల్ బోర్ వచ్చింది. ఇంకా పిల్లలతో, మా పిల్లలు అయితే అస్సలు ఆగలేదు ట్రైన్లో.
ఇక్కడనే మా ఇల్లు ఉంటుంది, మా ఆయన చూపిస్తుంది ఇక్కడ ఇల్లు ఉంటుంది అని చెప్పేసి. ట్రైన్ దిగంగానే మా మామయ్యని చూసి ఉరుకుతుంది మా స్మైల్ అమ్మ. మేము ట్రైన్ మా ఊర్లో 4:30కి దిగాల్సింది, కానీ మాకు నైట్ 8:30కి దిగుతామని చెప్పి చూపెట్టింది. మా మామయ్య ప్రొద్దున్నే 3:30కి ఫోన్ చేసి వచ్చిరా అని చెప్పుకుంటే ఒక్కొక్క కాల్ చేసిండంట మా ఆయన. మా మామయ్య, అత్తమ్మ, ఇంకా మా పప్పి అంటే చిన్నాడపడుచు, వాళ్ళందరికీ ఫుల్ హ్యాపీ ఉంది ఇక మేము వచ్చినామని. అంతే ఇక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.